కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబడి జోజిరెడ్డి ప్రకటించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో తాను ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసే ఆయన వంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులకు మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నేతలను సాధారణంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జోజిరెడ్డి జీవన్ రెడ్డికి ఫోన్ చేసి తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిపారు. తాను ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని ఆలోచించి చెబుతామని ఆయన తెలిపినట్టు వివరించారు. ఈ మధ్యలో తాటిపర్తి జీవన్ రెడ్డి గారు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వదంతులని విని తనకి మా పార్టీ పక్షాన అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన ఒక కన్వీనర్గా తనకి ఫోన్ చేసి మా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా ప్రజలలో నమ్మకాన్ని పోగొట్టుకున్న పార్టీలు. ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ అన్న మీరు మా పార్టీలోకి వచ్చినట్టయితే మీకు గౌరవం ఉంటుంది, మా పార్టీ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు మనం సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము తనని ఆహ్వానించాం. మా పార్టీలోకి వచ్చినట్టయితే ప్రత్యేక స్థానం తనకు ఉంటుందని చెప్పేసి తెలియజేశాం. తను కూడా ఆలోచిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. తను ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా పోలేదు, ఆలోచిస్తాను అనే మాట చెప్పడం జరిగింది. మేము తనని మనస్ఫూర్తిగా తనని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తనలాంటి అనుభవజ్ఞులు ఉన్నట్టయితే తెలంగాణకు ఉపయోగకరంగా ఉంటుంది. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, మంత్రిగా అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవకాశం వస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పార్టీకి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి మరొక్కసారి కూడా ఆహ్వానిస్తున్నాం.